friends, this is Karun Kumar. Welcome to our channel. Let's learn today. So next one, matter ni ela matter యొక్క ప్రాపర్టీస్ ని ఎలా మెజర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్, వాల్యూమ్, ఓకే. సో ఇవన్నీ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్. సో వీటిని ఎలా మెజర్ చేస్తాం జనరల్ గా మనం క్వాంటిటేటివ్ ఇన్ నేచర్. క్వాంటిటేటివ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ చెప్పాలి, దేనిదైనా లెంత్ చెప్పాలి. అప్పుడు ఏమంటాం? సో లెంత్ అంటే జనరల్ గా 6, ఓకే 6. సో యూనిట్ ని మెన్షన్ చేస్తాం, 6 మీటర్స్ అన్నాం, 6 మీటర్స్. క్వాంటిటేటివ్ మీన్స్ ఇక్కడ జనరల్ గా 6 అంటే క్వాంటిటీ కదా. సో కాబట్టి మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ లైక్ లెంత్ అవనండి, వాల్యూమ్ అవనండి, సో ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ ఇన్ నేచర్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్వాంటిటీతో మెన్షన్ చేస్తాం, దాని పక్కన ఏముంటాయంటే ఆ రిలవెంట్ ప్రాపర్టీ యొక్క యూనిట్స్ ఉంటాయి. సో జనరల్ గా ఫస్ట్ ఈ టూ డిఫరెంట్ సిస్టమ్స్ ఉండేవి. సో ఇలా మెజర్మెంట్ చేయడానికి సో 2 డిఫరెంట్ సిస్టమ్స్ ఉండేవి. సో 2 సిస్టమ్స్ లో అందులో ఫస్ట్ వన్ ఇంగ్లీష్ సిస్టమ్. సో సెకండ్ వన్ ఈజ్ మెట్రిక్ సిస్టమ్. 18th సెంచరీలో ఇనీషియల్ గా సో ఈ ప్రాపర్టీస్ ని మెజర్ చేయడానికి టూ సిస్టమ్స్ ఉండేవి. అందులో ఫస్ట్ వన్ ఇంగ్లీష్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ మెట్రిక్ సిస్టమ్. మెట్రిక్ సిస్టమ్ ఈజ్ మోర్ కన్వీనియంట్ దెన్ ఇంగ్లీష్ సిస్టమ్. వై? బికాస్ ఇట్ ఈజ్ ఏ డెసిమల్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సిస్టమ్ లో ఉందనుకో, వెయిట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 20 అంతే. సో కానీ మెట్రిక్ సిస్టమ్ లో 20.00. సో ఈ విధంగా డెసిమల్ సిస్టమ్ అన్నమాట ఇది మెట్రిక్ సిస్టమ్ అనేటువంటిది. అందువల్ల మెట్రిక్ సిస్టమ్ ఈజ్ మోర్ కన్వీనియంట్ దెన్ ఇంగ్లీష్ సిస్టమ్. సో తర్వాత సో ఇలా 2 సిస్టమ్స్ కాదు, వరల్డ్ వైడ్ ఒకటే సిస్టమ్ ఉండాలి సో అని వచ్చినటువంటిదే ఎస్ఏ సిస్టమ్. సో నెక్స్ట్ ఏంటి? ఎస్ఏ సిస్టమ్. సో ఇది 1916 లో జరిగింది, 1960. సో ఎస్ఏ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఓకే. సో ఎస్ఐ సిస్టమ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై సిజిపిఎం. సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సో సిజిపిఎం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో సిజిపిఎం అంటే జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మెజర్స్. ఓకే. సో మనకి ఈ రోజు ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ మ్యాటర్ ప్రాపర్టీస్. సో జనరల్ గా మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ మెజర్మెంట్ అనేటువంటిది క్వాంటిటేటివ్ ఇన్ నేచర్. క్వాంటిటేటివ్ మీన్స్ ఇక్కడ ఏదైనా మనం క్వాంటిటీలో చెప్తాం. సో లెంత్ అవనివ్వండి, వాల్యూమ్ అవనివ్వండి, ఏదైనా సరే మనం క్వాంటిటీలో చెప్తాం. సో క్వాంటిటీ మెన్షన్ చేసిన తర్వాత దాని పక్కన యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ని మనకి ఫస్ట్ ఇనీషియల్ గా 2 డిఫరెంట్ సిస్టమ్స్ ఉండేవి. సో అంటే ఇంగ్లీష్ సిస్టమ్ ఒకటి, మెట్రిక్ సిస్టమ్ ఒకటి. సో ఈ మెట్రిక్ సిస్టమ్ మోర్ కన్వీనియంట్ దెన్ ఇంగ్లీష్ సిస్టమ్. వై? బికాస్ ఇట్ ఈస్ డెసిమల్ సిస్టమ్. నెక్స్ట్ సో వరల్డ్ వైడ్ ఒకటే సిస్టమ్ ఉండాలి కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే సిజిపిఎం వాళ్ళు ది ఎస్ఐ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ఐ సిస్టమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సిజిపిఎం అంటే జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మెజర్స్. ఓకే, జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో కాబట్టి ఈ ఎస్ఐ సిస్టమ్ కి జనరల్ గా 7 యూనిట్స్ ఉంటాయి. 7 యూనిట్స్. ఎస్ఐ సిస్టమ్ హ్యాస్ 7 యూనిట్స్. సో ఆ 7 యూనిట్స్ ఏంటో చూద్దాం. సో డెన్సిటీ అవి ఏమంటో చూద్దాం. సో ఎస్ఐ సిస్టమ్ హ్యాస్ 7 యూనిట్స్. సో అందులో ఫస్ట్ వన్ లెంత్. సో ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? లెంత్. నెక్స్ట్ వన్ మాస్. సెకండ్ వన్ మాస్. తర్వాత టైం. సో ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఫిఫ్త్ వన్ థర్మోడైనమిక్ టెంపరేచర్. And sixth one amount of substance. So seventh one luminous intensity.
ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో నెక్స్ట్ వన్ సింబల్ చూద్దాం. లెంత్ అంటే L, మాస్ అంటే M, టైం అంటే స్మాల్ t, ఎలక్ట్రిక్ కరెంట్ I, సో థర్మోడైనమిక్ టెంపరేచర్ క్యాపిటల్ T, సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ స్మాల్ n, ల్యూమినస్ ఇంటెన్సిటీ IV. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఫిజికల్ క్వాంటిటీ నేమ్, ఇది ఫిజికల్ క్వాంటిటీ నేమ్. ఓకే, సో నెక్స్ట్ వన్ సింబల్, నెక్స్ట్ వన్ యూనిట్స్. వీటి ఈ లెంత్ కి యూనిట్స్ ఏంటి? సో నెక్స్ట్ వన్ సింబల్ ఫర్ యూనిట్. సో లెంత్ కి యూనిట్ ఏంటి? మీటర్. సో లెంత్ కి యూనిట్ ఏంటి? మీటర్. సో మీటర్ సింబల్ స్మాల్. సో మాస్ కి జనరల్ గా మనం కిలోగ్రామ్ అంటే కేజీ. సో టైం కి యూనిట్స్ సెకండ్స్, స్మాల్ s. నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్ కి ఆంపియర్, సో A. సో నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్ టెంపరేచర్ కి యూనిట్ ఏంటి? కెల్విన్, K. ఓకే, సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూనిట్ ఏంటి? మోల్, MOL అంటాం. సో ఫైనల్ వన్ ల్యూమినస్ ఇంటెన్సిటీ కి క్యాండిలా. సో క్యాండిలా కి సింబల్ ఏంటి? CD. దీస్ ఆర్ ది 7 యూనిట్స్ ఆఫ్ SI సిస్టమ్. ఓకే, ఫస్ట్ వన్ లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, థర్మోడైనమిక్ టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. మీ NCERT టెక్స్ట్ బుక్ లో సో ఈ టేబుల్ ఉంది. అలాగే వీటి యొక్క డెఫినేషన్స్ కూడా ఇచ్చాడు. జనరల్ గా డెఫినేషన్స్ అవసరం లేదు, సో NCERT లో డెఫినేషన్స్ కూడా చదువుకోండి. అలాగే ప్రిఫిక్సెస్ ఇచ్చాడు కొన్ని. సో అంటే డెకా, డెసి, ఓకే, తర్వాత యోక్టా, ఒట్టా, సో ఇలాంటి కొన్ని ప్రిఫిక్సెస్ యూజ్ చేశాడు. సెంటి, మిల్లీ. సో అంటే జనరల్ గా మనం మిల్లీమీటర్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం? మిల్లీమీటర్ కి సెంటీమీటర్. సో ప్రిఫిక్స్ కి ఏం యూజ్ చేయాలి? ఓకేనా? సో ఇలాంటి ప్రిఫిక్స్ టేబుల్ ఒకటి ఇచ్చాడు, అలాగే డెఫినేషన్స్ టేబుల్ ఇచ్చాడు. సో కాబట్టి మనకి SI సిస్టమ్ లో 7 యూనిట్స్ ఉంటాయి, 7 బేస్ యూనిట్స్ ఉంటాయి. అందులో లెంత్, మాస్, టైం, ఎలక్ట్రిక్ కరెంట్, థర్మోడైనమిక్ టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, వాటి సింబల్స్, వాటి యూనిట్స్, ఆ యూనిట్స్ యొక్క సింబల్స్. ఓకే, నెక్స్ట్ కొన్ని డెఫినేషన్ చూద్దాం చూడండి. అందులో ఫస్ట్ వన్ మాస్ అండ్ వెయిట్, ఓకే. నెక్స్ట్ వన్ వాల్యూమ్, వీటి యొక్క డెఫినేషన్స్ అండ్ యూనిట్స్. ఓకే, తర్వాత టెంపరేచర్. సో నెక్స్ట్ వన్ డెన్సిటీ. సో ఈ 4 డెఫినేషన్ చూద్దాం. సో వాట్ ఈస్ మాస్? So mass means the amount of mass. First mass చూద్దాం. The amount of matter present in substance. The amount of matter present in substance is called mass. So what is the difference between mass and weight? Weight means force exerted by gravity on an object is called weight. So మనకి మాస్ అంటే ఆ సబ్స్టాన్స్ లో ఎంత అమౌంట్ మ్యాటర్ ఉందో అది మాస్ అవుతుంది. వెయిట్ అంటే గ్రావిటీ వల్ల ఆ ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ పడ్డది, సో అది వెయిట్ అవుతుంది. ఓకేనా? సో వెయిట్ వేరీ అవుతూ ఉంటది, అంటే ఒక ప్లేస్ లో కొంత వెయిట్ ఉంటది, ఇంకొక ప్లేస్ లో వెయిట్ వేరీ అవుతుంటది. ఎందుకంటే గ్రావిటీ మారిపోతూ ఉంటది కాబట్టి ఒక ప్లేస్ లో ఉన్న గ్రావిటీ ఇంకొక ప్లేస్ లో ఉండదు, అందువల్ల వెయిట్ వేరీ అవుతూ ఉంటది. సో జనరల్ గా మాస్ కి వెయిట్ కి డిఫరెన్స్ అర్థమైందా? ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ మాస్. సో వెయిట్ అంటే ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై గ్రావిటీ ఆన్ అన్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ మీద ఆ గ్రావిటీ వల్ల ఎంత ఫోర్స్ పడ్డది, సో దాన్ని మనం వెయిట్ అంటాం. సో యూనిట్స్ ఏంటి జనరల్ గా మనకి? సో జనరల్ గా మనకి కిలోగ్రామ్. యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్. సో కిలోగ్రామ్ జనరల్ గా మనకి కెమిస్ట్రీలో లాబొరేటరీస్ లో యూజ్ చేసేటువంటి సబ్స్టాన్సెస్ స్మాలర్ అమౌంట్స్ కాబట్టి జనరల్ గా ఏం చెప్తాం? గ్రామ్స్ అంటాం. ఇందులో చెప్తాం గ్రామ్స్. అలాగే దీనికి యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ ఏంటి? అనలిటికల్ బ్యాలెన్స్.
సో వెయిట్ ని కానీ మాస్ ని కానీ క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ అనలిటికల్ బ్యాలెన్స్. ఓకే, సో మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటి, వాటి యూనిట్స్, అలాగే యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ ఏంటి అర్థమైందా? సో మాస్ అంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ మాస్. సో వెయిట్ అంటే ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై గ్రావిటీ ఆన్ అన్ ఆబ్జెక్ట్. సో దాన్ని వెయిట్ అంటాం. యూనిట్స్ వచ్చేసరికి కిలోగ్రామ్. జనరల్ గా మనము లాబొరేటరీస్ లో స్మాలర్ అమౌంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి గ్రామ్స్ లో చెప్తాం. అలాగే దానికి యూజ్ చేసేటువంటి వెయిట్ ని ఆపరేటర్స్ ఏంటి, వెయిట్ కి యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ అనలిటికల్ బ్యాలెన్స్. సో నెక్స్ట్ వన్ వాల్యూమ్. నెక్స్ట్ వన్ ఏంటి, వాల్యూమ్. సో వాల్యూమ్ మీన్స్ ద amount of space occupied by substance is called volume. సో ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, సో అని చెప్పేది ఏంటి మనకి జనరల్ గా వాల్యూమ్. సింపుల్ డెఫినేషన్స్ ఇవన్నీ. ఓకేనా? సో వాల్యూమ్. సో జనరల్ గా మనం వాల్యూమ్ యూనిట్స్ ఏంటి, అందరం లీటర్స్ అనుకుంటాం, కానీ ఎస్ఐ యూనిట్స్ ఏంటి మనకి జనరల్ గా మీటర్ క్యూబ్ ఆర్ సెంటీమీటర్ క్యూబ్. సో 1 లీటర్ అంటే జనరల్ గా మనకి ఎంత, 1000 ml. దీన్నే సెంటీమీటర్ క్యూబ్ లో చెప్పాలంటే 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. అదే డెసిమీటర్ క్యూబ్ లో అయితే 1 డెసిమీటర్ క్యూబ్ అవుతుంది. ఓకేనా? సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. అదే సెంటీమీటర్ క్యూబ్ లో అయితే 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అవుద్ది. ఇదే ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్ అవుద్ది. ఓకేనా? సో వాల్యూమ్ ని జనరల్ గా మనం లాబొరేటరీలో వెయిట్ తో మెజర్ చేస్తామంటే బ్యూరెట్స్ ఉంటాయి. ఓకే, ఆపరేటర్స్ యూజ్ చేసేటువంటి బ్యూరెట్స్, పిప్పెట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ కోనికల్ ఫ్లాస్క్ అంటాం. ఓకే, కోనికల్ ఫ్లాస్క్. అలాగే సిలిండర్స్ ఉంటాయి. ఓకే, గ్రాడ్యుయేటెడ్ సిలిండర్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ఆపరేటర్స్ యూజ్డ్ ఫర్ ది మెజరింగ్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ లాబొరేటరీస్. ఓకే, సో మాస్, వెయిట్, వాల్యూమ్, వాటి యూనిట్స్ యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెంపరేచర్ చూద్దాం. సో వాట్ ఈస్ టెంపరేచర్? The intensity or degree of heat present in substance. So a particular substance lo enta heat undi, so present in substance is called temperature. సో టెంపరేచర్ మనకి 3 స్కేల్స్. జనరల్ గా మనం ఏదైనా సరే కెమిస్ట్రీలో జనరల్ గా టెంపరేచర్ ఇప్పుడు కూడా కెల్విన్ లోనే చెప్తాం. 3 స్కేల్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. అందులో ఫస్ట్ వన్ కెల్విన్ స్కేల్, నెక్స్ట్ వన్ సెల్సియస్ స్కేల్, అండ్ దెన్ ఫారెన్హీట్ స్కేల్. మనం జనరల్ గా కెల్విన్ లోనే యూజ్ చేస్తాం. సో కెల్విన్ జనరల్ గా మనకి వీటి కన్వర్షన్ చూడండి. సో డిగ్రీ ఫారెన్హీట్. సో మనకి డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చాడు. సో దాన్ని ఎలా మారుస్తామంటే 9/5 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 32. ఓకే, అదే డిగ్రీ ఫారెన్హీట్ లోకి మారిపోతుంది. సో అదే కెల్విన్ లోకి మార్చాలంటే డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273.15. అప్పుడు ఆటోమేటిక్ గా అది కెల్విన్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్షన్స్ అన్నమాట. ఓకే, సో జనరల్ గా సెల్సియస్ స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే వాటర్ ని బేస్ చేసుకుని ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఇది 32 డిగ్రీ ఫారెన్హీట్ టు 212 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ వన్ మాస్, వెయిట్, సెకండ్ వన్ వాల్యూమ్. సో వాల్యూమ్ యూనిట్స్, డెఫినేషన్స్. సో నెక్స్ట్ వన్ టెంపరేచర్ అంటే ఏమని చెప్పాను, ద ఇంటెన్సిటీ ఆర్ డిగ్రీ ఆఫ్ హీట్ ప్రెజెంట్ ఇన్ సబ్స్టాన్స్. ఓకే, ఆ సబ్స్టాన్స్ లో ఎంత హీట్ ఉంది, సో దాని యొక్క హీట్ యొక్క కంటెంట్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అని చెప్పేదే మనకి జనరల్ గా టెంపరేచర్ ని 3 స్కేల్స్ మనం యూజ్ చేస్తాం. సో జనరల్ గా ఫస్ట్ వన్ కెల్విన్, సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్. మనం ఓవరాల్ గా ఇప్పుడు కూడా కెల్విన్ స్కేల్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ రెండు కన్వర్షన్స్. నెక్స్ట్ వన్ డెన్సిటీ. సో డెన్సిటీ ఆల్రెడీ తెలుసు మీకు. డెన్సిటీ ఫార్ములా ఏంటి,
the amount of mass per unit volume is called density. Okay, it's called density. So density is equal to formula ఏంటి? Density is equal to mass by volume. మాస్ ని మనం కేజీలో తీసుకుంటే ఓకే, వాల్యూమ్ ఏమవుద్ది? మీటర్ క్యూబ్ అవుద్ది. సో కాబట్టి డెన్సిటీ యూనిట్స్ ఏమవుద్ది? SI యూనిట్ ఆఫ్ మాస్ ఏంటి? కేజీ. SI యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఏంటి? మీటర్ క్యూబ్. కాబట్టి కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అవుద్ది. సో డెఫినేషన్స్, జస్ట్ ఇవి డెఫినేషన్స్ తెలుసుకోండి, వీటి యూనిట్స్ తెలుసుకోండి అంతే. సో మాస్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ సబ్స్టాన్స్ ఈస్ కాల్డ్ మాస్. సో ఆ మాస్ అంటే ఆ సబ్స్టాన్స్ లో ఎంత అమౌంట్ మ్యాటర్ ఉంది అని చెప్పేదే మనకి జనరల్ గా మాస్ అన్నమాట. వెయిట్ అంటే ఫోర్స్ ఎక్సర్టెడ్ బై గ్రావిటీ ఆన్ అన్ ఆబ్జెక్ట్. సో గ్రావిటీ వల్ల ఎంత ఫోర్స్ ఆ ఆబ్జెక్ట్ మీద పడ్డది, అది వెయిట్ అవుతుంది. సో వెయిట్ వేరీ అవుతూ ఉంటది, ఎందుకంటే గ్రావిటీ మారిపోతూ ఉంటది కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. సో అలాగే వెయిట్ కి మాస్ యూనిట్స్ ఏంటి? కిలోగ్రాము. జనరల్ గా మనము గ్రామ్స్ లో చెప్తాం, స్మాలర్ క్వాంటిటీస్ కాబట్టి. సో యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ ఏంటి? అనలిటికల్ బ్యాలెన్స్. సో నెక్స్ట్ వన్ వాల్యూమ్ ని ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఓకే ఆక్యుపైడ్ బై సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ వాల్యూమ్. అలాగే యూనిట్ చూసాం. ఓకే, నెక్స్ట్ వన్ టెంపరేచర్ అంటే ఏంటి? ద ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హీట్ ప్రెజెంట్ ఇన్ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ టెంపరేచర్. వాటి యొక్క స్కేల్స్, వాటి కన్వర్షన్స్. నెక్స్ట్ అలాగే డెన్సిటీ, ద అమౌంట్ ఆఫ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇస్ కాల్డ్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకే.